సిగ్గు లేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇగో కొందరు చేసే పనులు కూడా గట్లనే ఉంటాయి. అందులో సెలబ్రిటీలు తుమ్మినా దగ్గినా అలా జాతకం చెప్పే వేణుస్వామి గురించే ఈ ముచ్చట కూడా. మొన్నటిదాకా సమంత విడాకుల విషయంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు. అదిగాక నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా వీళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరు, విడాకులు అయితాయి అని నోటికొచ్చినట్టు వాగిండు. ఈ మాటల మీద సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటై ఏకి వారేసింది. అటెనక నాదే తప్పు, నేను తెలియక అట్లా మాట్లాడినా, నన్ను క్షమించుండ్రి అన్నాడు. సరే అయ్యిందేదో అయిపోయింది అని అందరు సప్పుడు కూకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ముచ్చట పట్టుకొచ్చిండు. అదేంటంటే సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాసు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారట. అంతేకాదు వాళ్ళు ఎందుకు చచ్చిపోతారో కూడా చెప్పిండు మోతవారి. సమంతనట చైతు కొత్త పెండ్లి చేసుకుండు కదా, గా డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేక చచ్చిపోతుందట. విజయ్ దేవరకొండనేమో అన్ని ఫ్లాప్లతోనే ఉన్నాడు, ఆ లాస్ట్ల నుంచి బయటికి వెళ్ళలేక చేస్తాడట. ఇక ప్రభాస్ ముచ్చటకొస్తే ఆయన సినిమా రాజాసాబ్ షూటింగ్ అప్పుడు దెబ్బలు దాకి పోస్ట్పోన్ చేసిరు కదా, ఆ ఒక్క దెబ్బనే కాదు ఇక ఇప్పటి నుంచి ఆయనకు అన్ని దెబ్బలు అన్ని గండాలే ఉంటాయట. ఆయనకు బాడీ సహకరించదు, ఇప్పటికే అన్ని రోగాలతో ఉన్నాడు, ప్రభాస్ కూడా జల్దీ చచ్చిపోతాడు అని వాగిండు ఈ వేణుస్వామి ఇట్లనేవో ఇంటర్వ్యూలా. ఇప్పుడు ఈ ముచ్చట వైరల్ అవుతుండేసరికి కుక్కతో కొంకర అన్నట్టు ఈ వేణుస్వామి బుద్ధి కూడా వంకర్నే, ఈడు మారడు, ఇక ఇసొంటి పిచ్చోళ్ళని పట్టించుకోవద్దు, ఎంత ధైర్యం ఉంటే అట్లా మాట్లాడతాడు అని వచ్చిన తిట్లని నూరి వస్తుర్రు ఈ ముచ్చటారికైనా అభిమానులంత. ఇప్పుడు ఇక ఇవాళ సంధి 10వ తరగతి పరీక్షలు చాలా అయినాయి కదా. మార్చి 21 నుంచి షురు అయితే ఏప్రిల్ 4 తారీఖు ఒడుస్తాయి పరీక్షలు. మొత్తం 5,09,403 మంది పోరలు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తుర్రు. మరి 10th బోర్డు పరీక్షలు అంటే ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ. కానీ గీ స్కూల్లో చూడుర్రి ఏమైందో కథ, ఏమైందో చెప్పేజరా. ఈ రోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు కావున ఈ పేపర్ బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు, మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము. పక్కనే డియూ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఓష్ని పాడుగాను ఎంత పని అయిపోయాయి కదా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సర్కారీ స్కూల్లో తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ ఇచ్చిరట. అటెనక ముచ్చట ఎరకగానే ఏంబట్టి పేపర్లు మార్చి గంట తర్వాత తెలుగు పేపర్ ఇచ్చి పరీక్ష పెట్టిరట. ఏమైందిరా ఇంత ఆలస్యమైంది, పోరలు ఇంకా రాలే అని అయ్యేవాళ్ళు బయట నిలబడి ఎదురు చూస్తుంటే అస్సలు ముచ్చట ఎరకైందట. ఖాతమిగా పొట్టు ఆడుచుకుంటారు అధికారులను. వీళ్ళు ఇంకా గమ్మత్ ఏందంటే ఈ స్కూల్ పక్క పొంటే డిఈఓ ఆఫీస్ ఉందట, దగ్గరలోనే కలెక్టర్లు ఉంటారట. అయినా ఇంత కూడా భయం లేకుంటుంది స్కూల్ వాళ్ళకు. పాపం పొద్దుగాల 8 గంటలకు వచ్చిన పిల్లలకు 1 గంటకు పరీక్ష పేపర్ ఇస్తే ఆకలి కాదా, ఆకలి మంటతో ఏం రాస్తారు ఏం కథ. అరే 10వ తరగతి పరీక్షలంటే ఎంత జాగ్రత్త పడాలి. కానీ ఈడ సార్లకు జర్రంతా కూడా సోయి లేకుండా పోయింది. మళ్ళా అది సర్కారీ స్కూళ్ళు, ఈ ఆఫీసర్లు కావాలని ఇట్లా నిర్లక్ష్యం చేస్తుర్రా, లేకుంటే వీళ్ళకి సర్కార్ అంటే భయం లేదా ఏందో ఏమో. ఇలా భయం లేని కథల వల్ల అనవసరంగా పిల్లల బతుకు ఆగమయ్యేటట్టుంది. సార్లు జరీల మీద యాక్షన్ తీసుకోర్రి, లేకుంటే మళ్ళా ఇదే తప్పు చేస్తారు. జర్రంతా కూడా భయం లేకుండా పోతుంది. జీతం టైంకు తీసుకోగానే సరిపోదు, జర పని కూడా చక్కగా చేయండి సార్లు.